చూడండి, ఇంట్లో తల్లి ఉంటుందా? అందరికంటే ముందు తింటుందా, వెనక తింటుందా? ఫస్ట్ ఎవరు తినాలా? పిల్లలు తినాలి, తర్వాత ఎవరు తినాలా? భర్త తినాలి, తర్వాత ఎవరు తినాలా? భార్య తినాలి, చివరి ఆఖరికి తినాలి. కొన్ని రివర్స్ ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు తినేస్తారు. భర్త 11కి వచ్చాడనుకో, పెట్టుకుని తినిపా తినిపా. ఆమె కుమారులు లేచి ధన్యురాలు అనాలి. కానీ ఏమంటున్నారు? పిసినారిది అని అనకూడదు, మొండిది అని అనకూడదు, దరిద్రపు కొట్టిది అని అనకూడదు, నా తల్లి పచ్చి వ్యభిచారి అని అనకూడదు, నా తల్లి తిరిగిపోద్ది అనకూడదు, నా తల్లి సోది చెప్పేది అని అనకూడదు. ఏమనాలి? నా తల్లి, నన్ను కన్న నా తల్లి ధన్యురాలు. ఎందుకంటే నా నడత నా అమ్మ కనపెడుతుంది. నేను తప్పు చేస్తే నన్ను హెచ్చరిస్తుంది, నేను పాపం చేస్తే నన్ను గద్దిస్తుంది, బెత్తం వాడి నన్ను కొడుతుంది. కనిపెట్టాలి, పిల్లల జీవితాలని కనిపెట్టాలి. వాడు అడుగుజాడలు ఎట్లా ఉన్నాయి, వాడు చూపు ఎట్లా ఉంది, వాడి మాట ఎట్లా ఉంది, ఏమండి, వాడు బయటికి వెళ్ళినప్పుడు వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, అన్ని నడతలు నామె ఏం చేస్తుందట? కనిపెడుతుంది. అప్పుడు పిల్లలు అంటారట, ఆమెని ధన్యురాలు అంటారంట.